గంగలో స్నానం ఆచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగానదినే అడిగాడట. అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తూ ఉన్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని ఆ గంగాదేవినే అడిగితే, అందుక తల్లి, నాయనా, నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకువెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలోనే కలిపేస్తున్నాను అని బదులిచ్చిందట. వెంటనే, అయ్యో, అన్ని పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడు అనుకొని సముద్రాన్నే అడిగాడు, ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని. దానికి ఆ సముద్రుడు బదులిస్తూ, నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోనికి పంపిస్తున్నాను అని అన్నాడు. అరే, ఎంతో తేలిగ్గా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా, ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడగగా, అవి పక్కపక్క నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడు మీ మీదే కురిపించేస్తున్నాం వర్షం రూపంగా అని బదులివ్వగా, ఓహో, ఆ పాపాలన్నీ మన మీదే పడి లేదా తాగుతూ మనమే అనుభవిస్తున్నామన్నమాట. కర్మఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట ఆ వ్యక్తి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసిన పాపపుణ్య కర్మల ఫలితాలను ఎవరికి వారు తప్పక అనుభవించాల్సిందే అంటుంది శాస్త్రం. చేసే పని, దానికి కలిగే ఫలితం కూడా కర్మను అనుసరించి వస్తుంది. ఈ కర్మలు 3 విధాలు: సంచితం, ప్రారబ్ధం, ఆగామి. ఇంతకు ముందు జన్మలలో ఆర్జించిన కర్మను సంచితం అంటారు. దాని కారణంగా ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవించేదంతా ప్రారబ్ధం. ఈ జన్మలో చేసిన కర్మఫలాన్ని రాబోయే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. దానిని ఆగామిగా చెప్తారు. మామిడి పండ్ల కాపు నుంచి పండిన వాటిని తీసి ఇచ్చినట్లుగా భగవంతుడు ప్రతి జీవికి వారి కర్మానుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి 7 జన్మలకు కేటాయిస్తాడు. ఏ కర్మఫలం ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిర్ణయిస్తాడు. జన్మాంతరాల్లో చేసిన పాపపుణ్య కర్మలే దుఃఖాలుగా సుఖాలుగా ఈ జన్మలో అనుభవంలోకి వస్తాయి. ఈ జన్మలో సత్కర్మలు ఆచరిస్తే కర్మఫలం నశించి సద్గతులు కలుగుతాయి. మనం చేసే పనులన్నీ భగవత్ సంకల్పంగా భావించినప్పుడు మంచి కర్మలు మాత్రమే చేయగలుగుతాం. మాధవుడిని ధ్యానిస్తూ మానవ సేవ చేయటమే మానవ జన్మకు సార్థకత.